అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు ప్రధానంగా రైతులను వేధిస్తున్న సమస్య ఏంటంటే ఈ మిడ్జిగ వల్ల ఈ గుండుపూత సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా గుండుపూత సమస్య మిడ్జిగ వల్ల ఈ విధంగా కాయ అనేది వంకరగా తిరిగి దీనివల్ల మనకు దిగుబడి అనేది మనకు దాదాపుగా ఒక 20-30% తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి మనం సరైన మందులనేది వాడకపోతే. సో, ఈ వీడియోలో అయితే ఈ గుండుపూత సమస్యకు సమర్థవంతంగా పనిచేసే కొన్ని బెస్ట్ మందులైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో, ఇప్పుడు మనం ఫీల్డ్ ఉన్న తోటలో అయితే కూడా మేజర్‌గా ఉన్న సమస్య ఈ మిడ్జిగ సమస్య. సో, దీనికి మనం వాడుకోవాల్సింది ఏంటంటే మనకు ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో అనేది మనకు చాలా ఎక్సలెంట్‌గా అయితే పనిచేస్తుంది. బ్రోఫ్లానిలాడ్ అనే టెక్నికల్ అయితే అందులో ఉండడం జరుగుతుంది. సో, అలెక్టో అవైలబుల్‌గా ఉంటే అలెక్టో తీసుకోండి. లేకపోతే ఎక్స్‌బోనస్ అవైలబుల్‌గా ఉంటే ఎక్స్‌బోనస్ అయినా కూడా తీసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో, ఇది కాకపోతే మనకు బాయర్ వాళ్ళది అలెంటో అని ఉంటుంది. సో, మనకు అందులో వచ్చి మనకు థైక్లోప్రైడ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. అలెంటో ప్లస్ మనకు బాయర్ వాళ్ళది డెసిస్ 100 ఈ రెండిటిని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ మిరప పంటలో ఈ గుండుపూత మిడ్జిగ సమస్య నివారించడానికి మంచి ఫలితం అయితే ఉంటుంది. సో, ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఈ మా ఎఫ్ఎంసి వాళ్ళది మనకు మార్షల్ అని అవైలబుల్‌గా ఉంటుంది. సో, మార్షల్ అనేది కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో, ఈ గుండుపూతకు చాలా రకాల మందులైతే ఉంటాయి. సుమిటోమో వాళ్ళది మియోత్రిన్ అనేది కూడా మనకు అవైలబుల్‌గా ఉంటుంది. సో, దాన్నైనా కూడా వాడుకోండి. మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోలో అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.